you. Thank you. I love you. Happy money evening, madam. Happy Money Evening, madam. First, Happy Money evening, madam. Happy Money Evening, sir. Happy Money Evening to all my dear lovely souls. How are you all? Okay, madam. Say, I love you. I'm Super rich fine, super madam. fine. I'm super rich fine. Yes, very good. So, all of you say all at a time. I am So, super మీకు rich. వచ్చింది సార్ చెప్పండి. Start 1, 2, 3. I am I am super rich super fine. rich fine. I am I am super rich. I I am am super super rich rich fine. fine. I I am am super rich super rich fine. fine. Very I good. am super rich fine. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు క్లాస్కి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. సో ఈరోజు మనీ మైండ్ సెట్లో భాగంగా మనం ఏదైతే మన ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అవ్వాలి అనుకుంటున్నామో ఎందుకు అవ్వలేకపోతున్నామో సో ఎక్కడ ప్రాబ్లం ఉంది సో అనే దానికి సంబంధించి ఆ టాపిక్ క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ రిలాక్స్. జస్ట్ 1 minute. ఆల్ ఆఫ్ యూ రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. స్ట్రైట్గా కూర్చోండి. తూర్పుకు ఎదురుగా. క్లోజ్ యువర్ ఐస్. ఆల్ ఆఫ్ యూ నౌ రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు 478 బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో బ్రీతింగ్ చేయండి. బ్రీత్ ఇన్ 1, 2, 3, 4. హోల్డ్ 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out 1, 2, 3, 4, 5, 6, 7, 8. Again breathe in 1, 2, 3, 4. Hold 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out 1, 2, 3, 4, 5, 6, 7, 8. Again breathe in 1, 2, 3, 4. Hold 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out 1, 2, 3, 4, 5, 6, 7, 8. Relax. Relax. Now all of you rub your hands fast. 5 seconds. మీ హ్యాండ్స్ ఫాస్ట్గా రబ్ చేయండి. ఇప్పుడు మీ హ్యాండ్స్ మీ ఫేస్ మీద ఉంచి స్లోగా ఐస్ ఓపెన్ చేయండి. Now all of you do smile. స్మైల్ చేయండి. పాసిబుల్ అయినంత వరకు మీరు వీడియోస్ ఆన్ చేయండి. ఓకే? అలాగే మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఆ ప్లేస్లో మీకు డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఎస్. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. ఏదైతే మన అందరి కోరిక ఏంటి? ఫైనాన్షియల్గా నేను నా లైఫ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? ఇదే కదా మన డిజైర్, ఇదే కదా. నేను నా జీవితంలో ఫైనాన్షియల్ Yes, ఫ్రీడమ్ ma'am. అవ్వాలి. సో ఇక్కడ ఏదైతే Yes. మైండ్ సెట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ ఏదైతే మన మైండ్ సెట్ ఎప్పుడైతే మనము పాజిటివ్ మైండ్ సెట్లోకి మనం చేంజ్ అవుతామో సో అప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతాం. సో దాని గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పుడు
ఈరోజు ఆలోచన స్థితి ఏదైతే ఉందో సో అది మనల్ని ధనవంతులుగా మారుతామా? సో ఒక వ్యక్తి యొక్క ఆలోచన స్థితిని బట్టే ఆ వ్యక్తి ధనవంతుడా పేదవాడా అనేది డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి అంటే లైక్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తున్నాను. మనము ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకోండి. సో అప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే నేను ఎక్కడున్నాను, ఎక్కడి నుంచి హైదరాబాద్కి రీచ్ అవ్వాలి. సో ఇది మన మైండ్లో ఉండాలి. ఎస్ ఆర్ నో? సో మన డిజైర్ ఏంటి? Yes. నేను ఇప్పుడు Yes, ma'am. హైదరాబాద్కి వెళ్ళాలి అన్నది మన డిజైర్ అయితే సో ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నాను? సో నేను ఒక చోటు ఉన్నాను, మీరు ఒక చోటు ఉన్నారు. సో ఇలా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క చోటు ఉన్నాం. సో మనం అక్కడికి రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఎక్కడున్నాము అనేది ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగనే ఇక్కడ మనీ విషయంలో కూడా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క టైప్ ఉంటారు, ఒక్కొక్క రకంగా ఉంటారు. ఈ మనీ విషయంలో ఇంతకుముందు క్లాస్లో ఒకసారి చెప్పాను కదా, మనీ ఈజ్ నాట్ అవర్ లైఫ్, మనీ ఈజ్ ఏ పవర్ఫుల్ గేమ్ ఇన్ అవర్ లైఫ్ అని. మనీనే మన జీవితం కాదు, మనీ అనేది మన జీవితంలో ఒక ఆట. దాన్ని ఆ ఆటలో మనము గెలవాలి అంటే ఒక్కొక్కసారి మనకు ఆట ఎలా ఆడాలో తెలియనప్పుడు కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో అలానే ఏ ఆటలో అయినా మనం కొన్ని ట్రిక్స్, ఆ మెలకువలు తెలుసుకున్నప్పుడు కరెక్ట్గా ఆటను ఆడగలము. సో గెలుపు అనేది వస్తుంది. సో అలానే ఇక్కడ మనీ ఈజ్ ఏ పవర్ఫుల్ గేమ్ ఇన్ అవర్ లైఫ్. బట్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆట ఆడుతూ ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని రకాల వ్యక్తులను మీకు ఇక్కడ పరిచయం చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే దాదాపు ఒక్కొక్క పర్సన్ సో ఒక్కొక్క విధంగా ఉంటారు. మనీ విషయంకి వచ్చేసరికి సో ఫస్ట్ ఇక్కడ నెంబర్ 1 అమాయకుడు. కనిపిస్తుందా మీకు ఈ పిక్చర్? Yes, ma'am. అంటే మీకు స్మాల్ గా కనిపిస్తుందా? జూమ్ చేయమంటారా? పెద్దగానే ఉంది బాగానే మేడం. కనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 అమాయకుడు. సో అమాయకుడి యొక్క నమ్మకం ఎలా ఉంటుంది? సో మనీ విషయంలో అమాయకుడి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? సో ఇలాంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో మనీ విషయంలో ఎప్పుడు కూడా సో భయంగా ఉంటారు. నేను అమాయకుడిని, నాకు ఏమీ తెలియదు అని నమ్ముతూ ఇతరులని కూడా నమ్మించాలని ట్రై చేస్తూ ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్ ఉష్ణపక్షి, మీకు తెలుసు కదా, ఉష్ణపక్షిలా కళ్ళు మూసుకొని అది తల ఇసుకలో దాక్కొని సో ఇంకా నేను ఎవరికి కనిపించను సో అన్నట్టుగా. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. అది అలా ఎలా అయితే సమస్య వచ్చినప్పుడు ఏదైతే ఇసుకలో దాక్కొని నేను కనిపించాను అని అనుకుంటుందో సో సమస్యలు ఏదైతే వస్తున్నాయో వాటంతటా అవే పరిష్కరించబడతాయి అనుకుంటూ ఉంటారు. ఆ అమాయక తత్వాన్ని కలిగి ఉంటారు. సో అది వారికి సమస్యలను ఇవ్వదనే భ్రమలో ఉంటారు. ప్రతిదానికి ఏం చేస్తారంటే ఇతరులను సలహా అడుగుతూ ఉంటారు. అండ్ తమ యొక్క అమాయకత్వాన్ని నిరూపించుకుంటూ ఉంటారు. సరిగ్గా నిర్ణయం తీసుకోలేరు, డెసిషన్ తీసుకోలేరు. సో భయంగా ఉంటారు. సో ఒక్కొక్కసారి వారి మీద వారికే పాపం అనే ఎమోషన్లో ఉంటారు. అయ్యో నేను పాపం అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. నాకేం తెలియదు, అందరు నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళే, అందరు నా దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు, నన్ను మోసం చేస్తారు. నన్ను అంటే ఇక్కడ ఎలా అంటే వాళ్ళు అలాంటి బిహేవియర్లో ఉంటారు. సో ఏదైతే నేను ప్రతి ఒక్కరికి నేనేమో మంచి చేయాలనుకుంటున్నాను, కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మోసం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే గన ఇంకొక రకం ఇలా కొంతమంది పర్సన్స్ ఉంటారు. ఇంకొక రకం పర్సన్స్ ఎలా ఉంటారంటే నేను రిచ్ కాలేదంటే నా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ నుంచి నేను మధ్యతరగతి కుటుంబం నుంచే అలాగే రన్ అవుతుంది. పెద్దవాళ్ళ నుంచి మా నాన్న రిచ్ కాదు, మా నాన్న వాళ్ళ నాన్న రిచ్ కాదు, ఇప్పుడు నేను ఎలా రిచ్ అవుతాను? సో అన్న బిహేవియర్లో ఉంటారు.
సో అంటే అలాంటి మైండ్ సెట్ కలిగి ఉంటారు అంటున్నాను. సో ఫస్ట్ నుంచి ఇలాగే అంటే ఇంకా నేనేమీ రిచ్ కాలేను అన్న ఒక పూర్ మైండ్ సెట్ కలిగి ఉంటారు. సో ఇక నా లైఫ్ కూడా అంతేనేమో, ఎలా అయితే మా పెద్దవాళ్ళ నుంచి ఎలా అయితే రన్ అవుతుందో, సో ఇక్కడ కూడా నేను ఎలా రీచ్ అవుతాను అన్న ఒక బిహేవియర్, నెగిటివ్ మైండ్ సెట్ కలిగి కొంతమంది పర్సన్స్ ఉంటారు. ఎస్ ఆర్ నో? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. Yes, ma'am. Yes, ma'am. Yes, yes, madam. ఓకే. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, నాకు చాలా మంది అందరు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, నాకు ఎవ్వరు హెల్ప్ చేయరు. సో నేను ఏదైనా చేద్దాం అనుకుంటే వాళ్ళు ఆపుతూ ఉంటారు. ఇంకా నేనేం సక్సెస్ అవుతాను, సో నా లైఫ్లో నేను ఎలా సెటిల్ అవుతాను, నాకు ఇంతమంది ఉన్నారు కానీ ఎవ్వరు నాకు హెల్ప్ చేయట్లేదు, వీళ్ళందరూ నాకేదో హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను కానీ వీళ్ళు ఏనాడు కూడా నాకు మంచిగా హెల్పింగ్ చేయడం కానీ, సో ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా నేను ఎలా నా జీవితంలో సక్సెస్ అవుతాను అన్న బిహేవియర్, ఆ పూర్ మైండ్ సెట్లో కొంతమంది ఉంటారు. ఎస్ ఆర్ నో? ఒక డబ్బు విషయంలోనే కాకుండా ఇంకా వారు ఏదైనా కెరియర్ ఏదైనా ఇంకా ముందుకెళ్ళాలి అన్నప్పుడు ఈ మైండ్ సెట్లో ఆలోచిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఏదైతే కావాలి అనుకుంటున్నారో, సో ఇక్కడ ఈ పర్సన్స్ మీదికి తోసేస్తున్నారు కానీ వాళ్ళ ప్రయత్నం చేయకుండా వీళ్ళు అడ్డుపడతారు అన్నట్లుగా. సో ఇక్కడ ఫోకస్ ఉంది కానీ సో వాళ్ళ మీద వాళ్ళకి పాజిటివ్ ఫోకస్ పెట్టలేకపోతూ ఉంటారు. ఇలాంటి పర్సన్స్ కొంతమంది ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒక పర్సన్ చాలా అప్లై ఉన్నాయనుకోండి, సో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒక పర్సన్కి చాలా అప్పుల్లో ఉన్నారు. సో అప్పుడు ఏంటంటే కన్నా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చాలా అందరూ మంచిగా ఒక రకంగా డబ్బులున్న వాళ్ళే. సో అలాంటప్పుడు తనకి అందరూ మంచిగా కొంచెం డబ్బులు అమౌంట్ ఇచ్చేసి తనకి హెల్ప్ చేసేసి ఏదైతే అప్పుల్లో ఉన్నాడో ఆ వ్యక్తిని సో మళ్ళీ నార్మల్కి తీసుకురావడానికి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హెల్ప్ చేశారు. సో ఇది జరిగింది కదా, ఇలా చూసిన ఇంకొక ఫ్రెండ్ ఏమనుకున్నాడంటే, సో అతనికి కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైతే ఉందో ఆ సేమ్ సిచ్యువేషన్ తనకి కూడా వచ్చింది. ఇప్పుడు తను ఏమనుకుంటున్నాడంటే, నాకు కూడా ఇంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కదా, సో ఏదైతే నేను అప్పుల్లో ఉన్నానో సో వీళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తారు సో అన్న ఒక ఆలోచనలో ఉంటారు. సో కానీ అక్కడ ఏదైతే వాళ్ళ ఫ్రెండ్కి హెల్ప్ చేశారో, ఏదైతే జరిగిందో సేమ్ నా లైఫ్లో కూడా ఇదే జరుగుతుందేమో అని ఊహించుంటాడు. అంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు, నేను గెట్టను కావచ్చు అని అనుకొని ఉండొచ్చు, కానీ ఆ పర్సన్ విషయంలో అది జరగలేదు. సో అలాంటప్పుడు ఏమనుకుంటాడు అంటే, నన్ను పట్టించుకోవట్లేదు, ఇంతమంది ఉన్నారు, సో నా ఫ్రెండ్ ఉన్నాడే, తనకి కష్టం వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా హెల్ప్ చేశారు, కానీ నాకు కూడా ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళెవ్వరూ హెల్ప్ చేయట్లేదే, సో మంచికి కొంచెం అమౌంట్ ఇస్తే నేను ఇక్కడ నుంచి నేను సేఫ్ అవుతాను కదా, సో అన్న ఒక ఆలోచన అలాంటి మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ నా విషయంలో ఎందుకు ఆపోజిట్ జరిగింది అని అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకు వాళ్ళు హెల్ప్ చేయట్లేదు, సో నా బిహేవియర్ ఎలా ఉంది సో అన్న వైపు ఆలోచించరు. సో ఇలా రకరకాల పర్సన్స్ మనీ విషయంలో సక్సెస్ కాకపోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండడం కారణం అన్నమాట. సో ఇంకో రకం ఎలా ఉంటారంటే పర్సన్స్ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు, అడిగిన వారందరికీ డబ్బులు ఇవ్వడం, మళ్ళీ వాళ్ళని డబ్బులు అడిగి తీసుకోవాలంటే మొహమాటం. సో ఎంతమంది అడిగినా కూడా కాదనకుండా ఒకవేళ వారి దగ్గర లేకున్నా సరే ఇంకొకరి దగ్గర తీసుకొనైనా సరే సో వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఒక తపన ఉంటుంది చూడండి. సో అలాంటి పర్సన్స్ కొంతమంది ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే హెల్పింగ్ తప్పనట్లేదు, సో కానీ ఇక్కడ ఎప్పుడు కూడా అదర్స్ మెంబర్స్ గురించి సో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ తన గురించి ఏం పట్టించుకోకుండా సో ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటారో తనకి ఫ్యూచర్లో వాళ్ళు హెల్ప్ చేస్తారో చెయ్యరో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఉన్నా లేకున్నా హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోయి సో నేను మోసపోయాను అన్న ఒక మైండ్ సెట్లోకి వచ్చి అదే ఆలోచన రిలీజ్ చేస్తూ సో అలా ఒక బ్లాకేజ్ క్రియేట్ చేసుకుంటారు. ఇలాంటి పర్సన్స్ కొంతమంది ఉంటారు. ఎస్ ఆర్ నో? Yes, ma'am.
ఎస్ మేడం. ఎస్ మేడం. ఎస్. సో అంటే నేను ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ ఇప్పుడు మనం ఎలా అయితే నేను ఎగ్జాంపుల్ చెప్పానో మనం ఎక్కడ ఉన్నాము అంటే ఏ టైప్ ఆఫ్ వేలో నేను ఉన్నాను మనీ విషయంలో అని తెలుసుకోవడం కోసమే ఈ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా అమాయకుల లక్షణాల కిందికి వస్తాయి. సో అంటే మనీ విషయంలో ఎప్పుడైతే అమాయకంగా ఉంటామో సో అప్పుడు ఇలా అంటే ఈ పర్సన్స్ అంతా దీని కిందికి వస్తారు అంటున్నాను. ఓకేనా? సో మొత్తానికి చెప్పాలి అంటే వాళ్ళు టోటల్గా యువర్ హ్యాపీనెస్ మై రెస్పాన్సిబిలిటీ అన్నట్లుగా ఉంటారు. అంటే అందరి హ్యాపీనెస్ నేను చూడాలి, సో అది నా బాధ్యత అన్నట్టుగా ఉంటారనమాట. సో ఏముంది నా జీవితంలో నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసమే కదా నేను కష్టపడేది, వాళ్ళు బాగుండే చాలు, నేను వాళ్ళ కోసమే సంపాదిస్తాను, వాళ్ళు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. సో అంటే తన గురించి తను పట్టించుకోకుండా ఉంటారనమాట. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గురించే కాకుండా మొత్తం ఇంకా సొసైటీలో చాలామంది బాధపడుతున్నారు కదా, వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేయాలి. సో నేనేమైనా సరే వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేనేమైనా సరే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. సో అంటే ఇదే ఎప్పుడు ఇంకా అదే వాళ్ళకి ఇంకా ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకేమైనా పర్వాలేదు. ఇక్కడ కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఈ వేలో ఉన్న వాళ్ళు అంటే సాక్రిఫైస్ చేస్తారు, కానీ ఒక లాజిక్ ఏంటంటే ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంతమందికి నేను హెల్ప్ చేస్తున్నాను కదా, నాకు కృతజ్ఞత చెప్పొచ్చు కదా అని అంటే ఒక ఆశ అన్నమాట. అంటే నేను ఇలా హెల్ప్ చేస్తున్నాను కదా, నా గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు కదా అని వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పర్సన్స్ కొంతమంది ఉంటారు. అంటే అందరి గురించి సాక్రిఫైస్ చేయాలి, లైఫ్ అంతా నేను సాక్రిఫైస్ చేయాలి, సో అందరి కోసం నేను హెల్ప్ చేస్తూ ఉండాలి అన్నట్టుగా మళ్ళీ కృతజ్ఞత కోసం వెయిటింగ్ చేయడం. సో కొంతమంది పర్సన్స్ ఉంటారు అలా. సో ఇంకా ఎలా ఆలోచిస్తారంటే ఏ రోజుకైనా సరే నేను ఒక మదర్ తెరిసానో లేకపోతే మహాత్మా గాంధీనో, సో అలా నన్ను కూడా అలా మెచ్చుకుంటారేమో అన్న ఒక కోరిక ఉంటుంది వాళ్ళ లోపల. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సార్నా? ఎస్ ఎస్ మ్యామ్. ఓకే. సో ఇంకొంచెం మనము డెప్త్గా తెలుసుకున్నట్లయితే మూర్ఖుడు యొక్క నమ్మకం. సో ఈ టైప్ ఆఫ్ పర్సన్స్ ఎలా ఉంటారు అంటే అంటే వీళ్ళు కష్టపడి సంపాదించాలి అన్న క్వాలిటీ ఉంటుందన్నమాట. అంటే నిరంతరం కూడా ఎలా మైండ్ సెట్ ఉంటుంది అంటే ఏదైనా లాటరీ తగిలితే బాగుంది కదా, సో నా లైఫ్ మొత్తం సెటిల్ అవుతుంది. సో అంటే ఎప్పుడు లాటరీ కానీ జూదం లాంటివి కానీ సో వాటిని ఎక్కువ నమ్ముతూ ఉంటారు అనమాట. సో రకరకాల స్కామ్లు సో వెంటబడుతూ ఉంటారు అనమాట. సో ఇలాంటి పర్సన్స్ ఇంకా అంటే నేను చూసిన ప్రకారం అయితే కొన్ని విలేజెస్లో లంక బిందెలు అంట ఇవి అంట, అంటే కొంతమంది ఏదో పూజ చేస్తారు ఆ టైంలో తీస్తే కానీ అక్కడ వాళ్ళకి ఏదైనా ఆ భూమిలో నుంచి దొరుకుతుంది అన్నట్లుగా కొంతమంది అలా చేస్తారు కదా, అలా దొరికిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. బట్ కానీ అది బై లక్ ఉంటుంది, సో అది రేర్ అనమాట. అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే దారిలో ఒక పెద్ద మూట దొరికితే బాగుండు, నా లైఫ్ సెటిల్ అవుతుంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎస్ సార్నా? ఎస్ మ్యామ్. ఎవరైనా అలా దారిలో ఒక పెద్ద అమౌంట్ నాకు దొరికింటే లేకపోతే ఏదైనా గోల్డ్ దొరికింటే బాగుండు, సో ఇలాంటి అంటే ఇది మూర్ఖుడి యొక్క నమ్మకం అనమాట. సో ఇలా ఆలోచిస్తారనమాట. నేను అంటే ఈ మైండ్ సెట్ కలిగి ఉంటారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న విషయాలను అస్సలు పట్టించుకోరు. అంటే వీళ్ళు బిగ్ గోల్స్లో ఉంటారు కానీ అంటే బిగ్ గోల్స్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, సో బిగ్ అమౌంట్ ఏదైనా దొరికితే బాగుండు, సో ఈ మైండ్ సెట్లో ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఇలా థింక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పెద్ద పెద్ద గోల్స్ మాత్రము కలిగి ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళకి క్రమశిక్షణ కానీ సరైన ప్లానింగ్ కానీ ఓర్పు లేకపోవడం వల్ల వీళ్ళంతా మాటికి పక్కదారి పడుతూ ఉంటారు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఎలా ఆలోచిస్తారంటే ఏదో ఒక రోజు నాకు లక్ కలిసి వస్తే ఒక్కసారిగా నేను కోటీశ్వరులు అవుతే ఎంత బాగుంటుంది అని కళల్లోనే జీవిస్తూ ఉంటారు. సో
అలానే అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పర్సన్స్ కొంతమంది ఉంటారు ఈ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది వారికి ఈ క్షణం మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు, భవిష్యత్తు పట్ల ఏమాత్రం ఆలోచన ఉండదు. సో ప్రజెంటు ఇంత డబ్బులు కావాలి, ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు, సో మళ్ళీ ఫ్యూచర్ కథ, సో అలా అంటే ఆ వేలో ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి డబ్బు వచ్చిన అంతకంటే వేగంగా పోతూ ఉంటుంది. డబ్బు ఎంతైతే వస్తుంటుందో సో అంతకంటే ఎక్కువగా అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు, సో అలా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంకో రకం వాళ్ళు ఎలా ఉంటారంటే కొంతమందికి టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ తీసుకుపోయి బాస్ దగ్గర పెట్టేస్తారు. ఆ టాలెంట్ని తీసుకెళ్ళి సో ఇంకొకరి దగ్గర పెట్టేసి సో వాళ్ళ మీద ఆధారపడి సో జీవించడం అంటే అలాంటి మైండ్ సెట్. అంటే ఎందుకు, తన టాలెంట్ మీద తనకి నమ్మకం లేకపోవడం. సో ఇలాంటి పర్సన్స్ ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. ఇంకొక రకం ఎలా అంటే ఏదైతే వారి టాలెంట్ ఉందో వారి టాలెంట్ను సో అమ్ముకోవడం తెలియదు కాబట్టి సో వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడడం జరుగుతుంది. ఎప్పుడైతే తన టాలెంట్ మీద నమ్మకం ఉందో తన టాలెంట్ని ఎలా అమ్ముకోవాలి, ఎలా తన టాలెంట్ ప్రకారం డబ్బులు సంపాదించాలి అన్న మైండ్ సెట్లోకి వచ్చినట్లయితే సో వాళ్ళకి పాజిటివ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే తన టాలెంట్ మీద నమ్మకం లేకుండా ఆ పూర్ మైండ్ సెట్లో ఉంటారో సో వారు ఇంకొకరి మీద ఆధారపడి వీరి యొక్క టాలెంట్ సో అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇలాంటి పర్సన్స్ కొంతమంది ఉంటారు. సో ఇవంతా కూడా మూర్ఖుడి కిందికి వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 3 ఏంటి? నెంబర్ 3 నిరంకుశుడు. నిరంకుశుడు నమ్మకం ఎలా ఉంటుంది అంటే సో దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ పర్సన్స్. సో ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు డేంజర్ పర్సన్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు ఎలా ఉంటారంటే మనీ పరంగా ఇతరులను తర్వాత పరిస్థితులను నియంత్రించడానికి బాగా డబ్బు వాడుతూ ఉంటారు. ఇతరులను సిచ్యువేషన్స్ని నియంత్రించడానికి బాగా డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. మెయిన్గా చెప్పాలి అంటే డబ్బు యొక్క పవర్ చూపిస్తారు. వీళ్ళకి మంచి చెడు ఆలోచనలు ఏముండవు, డోంట్ కేర్ అంటారు. సో వీరికి ఎంత ఉన్నా ఇంకా కావాలి, దౌర్జన్యంగా స్వార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనీ విషయంలో సరిపోవడం లేదు, ఒక సంతృప్తి చెందరు వీళ్ళు. సో ఇలాంటి లక్షణాలు, ఇలాంటి మైండ్ సెట్లో ఈ పర్సన్స్ ఉంటారన్నమాట. కానీ ఎటువంటి విషయాన్నైనా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సో ఎంతకైనా తెగిస్తారు ఇలాంటి మైండ్ సెట్లో ఉన్న పర్సన్స్. వీరు డబ్బు పొందే ప్రయత్నంలో ఇతర ముఖ్యమైనవి జీవితంలో కోల్పోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇది మైనస్ వస్తుంది. సో ఎల్లప్పుడూ ఉన్నది పోతుంది అని, సరిపోదని భయంలో జీవిస్తూ ఉంటారు. ఒక్క విధంగా చెప్పాలి అంటే ఈ నిరంకుశుడు దీనికి సంబంధించి ఈ పర్సన్స్ ఎలా ఉంటారు అంటే మోసగాళ్ళు, క్రూరులు. సో వీళ్ళకి మంచి చెడు సో ఇవేవి కానీ చూసుకోరు. తర్వాత మొండితనం ఉంటుంది, సో ఎంతకైనా తెగిస్తారు. వస్తువుల పట్ల ఏదైతే వాళ్ళు ఏదైనా సరే దానికోసం ఏదైనా పరిస్థితులు కానీ ఇతరులను కానీ నియంత్రించడానికి డబ్బుతో దేన్నైనా నేను కొనగలను అనే ధీమా కలిగి ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు కొంచెం నెగిటివ్ కిందికి వస్తారు. ఇలాంటి పర్సన్స్ కొందరు ఉంటారు, వాళ్ళది మైండ్ సెట్ అలా ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా మనము కొంతమంది పర్సన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, డబ్బు పరంగా ఎలా ఉంటారు అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా? డబ్బు పరంగా ఒక్కొక్కరి మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే ఏదైనా సరే నాకు డబ్బులు రావాలి, లైక్ ఒక వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడే అనుకోండి, లైక్ ఫుడ్కి సంబంధించి అనుకోండి, అది మంచి క్వాలిటీ లేకుండా సో తనకి లాభం మాత్రమే చూసుకుంటూ కస్టమర్స్కి మంచి క్వాలిటీ ఇస్తున్నానా ఇవ్వలేదా అన్న దాని మీద ఫోకస్ లేకుండా
సో మెయిన్ అక్కడ డబ్బుల మీద మాత్రమే ఫోకస్ చేసి, సో అంటే కస్టమర్స్కి మంచి ఫుడ్ ఇవ్వాలి, సో తక్కువ ఇస్తే వాళ్ళకి హెల్త్ ఏమవుతుంది ఏంటి ఇలాంటి ఆలోచనలన్నీ ఉండవు. వీళ్ళు కూడా నిరంకుశుడి కిందికే వస్తారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఓన్లీ మనీ, నాకు లాభం రావాలంతే, సో వాళ్ళు ఏమైనా నాకు అనవసరం, సో అన్నట్లుగా అలాంటి మైండ్ సెట్ కలిగిన పర్సన్స్ సో మనీ పరంగా ఉంటారు. సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్లో ఉంటారనమాట. సో టోటల్గా ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా. Yes, ma'am. Yes, madam. దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, మనీ మన దగ్గరికి రావాలి అంటే ఫస్ట్ మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఏదైతే మన ఆలోచన స్థితి ఉందో సో అది రేపు మనం ధనవంతులమా మనం పేదవాళ్ళమా సో అనేది డిసైడ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఆర్ యు రెడీ టు చేంజ్ యువర్ మైండ్ సెట్? మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? Yes, madam. Yes, madam. All of you with confident yes. Yes, madam. Yes. Yes, very good. All my lovely souls. For your reply, thank you so much. సో ఇక్కడ ఏంటంటే టోటల్గా ఇప్పుడు చెప్పింది ఏంటంటే మనిషి గుణాన్ని బట్టి డబ్బు యొక్క సూత్రాలు మారుతూ ఉంటాయి. సో అర్థమైంది కదా. ఇలా ఇంతమంది పర్సన్స్ చెప్పాను కదా, ఎంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు కదా. సో ఈ డబ్బు అనే ఆట ఎలా ఆడుతున్నారో చూడండి, ఓకేనా. సో ఈ డబ్బు అనే ఆటను ఎలా ఆడాలి, ఎలా ఆడితే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతాము, సో ఇది మెయిన్గా మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి అంటే మనం ఇక్కడ డూ యూ వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్? ఎస్ ఆర్ నో? ఎందుకు అడుగుతున్నానంటే మీ ఇన్నర్ చైల్డ్ ఇక్కడ నేను వైబ్రేషన్ ఇవ్వడం కోసం అడుగుతున్నా. డూ యూ వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి అనుకుంటున్నారా? ఎస్. Yes, madam. ఎస్, వెరీ గుడ్. Yes, madam. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి అంటే మనం ఏం కావాలంటే మనీ మెజిషియన్ కావాలి. ఏం కావాలి? మనీ మెజిషియన్. మెజిషియన్ మనీ మెజిషియన్ అంటే ఇప్పుడు ఒక మ్యాజిక్ చేసే అతను ఒక వస్తువు తీసుకొని ఇంకా 10 రకాల వస్తువులు క్రియేట్ చేస్తాడు. సో అలా మనం మ్యాజిక్ చేసే వాళ్ళని చూసాం కదా. ఇక్కడ ఏంటంటే మనీ విషయంలో మనం ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అవ్వాలి అంటే మనీ మెజిషియన్గా మన లైఫ్లో మనం మారాల్సి ఉంటుంది, మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్ళి నేను ఒక 2 ఫ్రూట్స్ తీసుకున్నాను అనుకోండి. మామిడి పండ్లు కొన్నాను, ఒక 50 రూపీస్ తీసుకొని మామిడి పండ్లు కొన్నాను. సో అవి 2 నేనే తింటే, నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో అలా నేను ఎవరికి ఇవ్వకుండా అవి 2 నేనే తింటే సో నెక్స్ట్ అనేది ఏంటి, నేను ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు. సో దట్ ఈజ్ రాంగ్. అలా కాకుండా నేను తెచ్చిన 2 మామిడి పండ్లని సో నేను తింటూ షేర్ చేయడం. నేను ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే మనం షేర్ చేస్తామో సో వాళ్ళు మళ్ళీ ఏదైనా తెచ్చినప్పుడు మనకు మళ్ళీ ఇస్తారు. ఎస్ ఆర్ నో? అంటే వాళ్ళ మైండ్లో ఇవ్వాలనే ఆలోచన రన్ అవుతుంది కదా Yes, ma'am. ఆల్మోస్ట్. అలానే మన దగ్గర అలాగే మన దగ్గర ఎంతైతే డబ్బులు ఉందో సో దాన్ని మనము ఒక మెజిషియన్ లాగా చూడాలన్నమాట. అంటే నేను ఈ 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాను అంటే సో దానికి రెట్టింపు ఎలా అవుతుంది అని ఆలోచించాలి. ఎవ్రీ టైం మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము ప్రతి దానికి అంటే అది మళ్ళీ ఎలా రెట్టింపు అవుతుంది అనేది ఆలోచించాలి. కానీ మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఈ డబ్బులు నేను ఖర్చు చేస్తున్నాను, ఎప్పుడు ఈ ఖర్చులే ఉంటాయి, ఇంకా ఇలాగే సరిపోతుంది జీవితం అంతా, ఇలా వస్తుంది డబ్బులు అలా వెళ్ళిపోతుంది. సో ఈ మైండ్ సెట్లో మనం ఆలోచిస్తూ ఉంటాం, తెలిసి కానీ తెలియక కానీ. నేను ఖర్చు చేసే ఇది ఏదైతే ఉందో ప్రతి రూపాయి దాన్ని రెట్టింపు చేసే విధంగా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వడం ఈజీ. అర్థమైంది కదా.
Yes, madam. Yes, Yes, ma'am. madam. లైక్ ఇప్పుడు ఏదైనా సరే హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ ఎక్కడైనా సరే ఈ 4 ఏరియాస్‌లో మనం హెల్త్ కోసమే ఖర్చు చేస్తున్నాం అనుకోండి. హెల్త్ కోసం ఖర్చు చేస్తున్నప్పుడు మనము హెల్తీగా ఉండాలి. మనం హెల్తీగా ఉండాలి. ఇప్పుడు ఈ మంచి క్వాలిటీ ఐటెమ్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు సో మనము మంచిగా హెల్తీగా ఉంటాం. సో ఏదో మనం తింటున్నాంలే అన్నట్లుగా ఏదో తక్కువకొస్తున్నాయి లైక్ మంచి క్వాలిటీ తీసుకోకుండా సో అలా ఉన్నప్పుడు కొద్ది రోజుల తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయడం, మళ్ళీ దానికి డబ్బులు ఖర్చు చేయడము. సో అంటే ఫస్ట్‌లో మనం ఎలా ఆలోచించాము, హెల్త్ గురించి ఇన్వెస్ట్ చేసేటప్పుడు మంచిగా మనం మంచి ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ అంటే ఆ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అంటే నేను నా ఫుడ్ కోసం నేను ఖర్చు చేస్తున్నాను అంటే అక్కడ మనం ఎలా ఆలోచించాలి? అక్కడ ఇంకా నాకు లాభాన్ని ఆలోచించాలి. లాభాన్ని ఆలోచించాలి. ఎవ్రీ 1 రూపీ మనం ఖర్చు చేస్తున్నాము అంటే సో మళ్ళీ అంటే ఒకరికి హెల్ప్ అవ్వాలి, నాకు లాభం రావాలి. ఇది లాజిక్. ఓకేనా? నాకు లాభం రావాలి, అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. ఈ లాజిక్ యూజ్ చేసి ఓకేనా? ఇప్పుడు నేను Yes, ma'am. ఇది నేను నేర్చుకున్నాను. సో డబ్బులు ఇన్వెస్ట్ చేసి అప్పుడు నేర్చుకున్నాను. నేర్చుకొని అలాగే ఉండిపోయాను అనుకోండి. నేనేం క్లాసు పెట్టలేదు. సో అలాగే ఉండిపోయాను అనుకోండి. సో మీకు అప్పుడు ఈ నాలెడ్జ్ మీకు నేను షేర్ చేయలేను కదా! ఎస్ ఆర్ నో? Yeah, madam. దానివల్ల ఏమి Yes, ma'am. Yes, ma'am. అంటే మీకు హెల్ప్ చేయలేదు, నాన్న లాభం పొందలేదు. సో దానివల్ల ఏంటి టోటల్ మైనస్. అలా కాకుండా సో ఎప్పుడైతే నేను ఇది చెప్తున్నానో నా నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తున్నానో మీకు హెల్ప్ అవ్వాలి. మీకు హెల్ప్ అవుతూ నాకు లాభం రావాలి. అంటే ఇక్కడ నేనేంటంటే సో 2 మెంబర్స్ గురించి మనం ఆలోచిస్తున్నాం. మీ గురించి సో నా గురించి సో ఇలా మనము అలా ఆలోచిస్తూ ఎవ్రీ 1 రూపీ మనం ఖర్చు చేసేటప్పుడు సో ఈ విధంగా మనం ఆలోచిస్తూ మూవ్ అయినప్పుడు మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వడం చాలా ఈజీ. సో ఇది ఈరోజు టాపిక్. అర్థమైందా? Yes, madam. Yes, ma'am. Yes, madam. సో మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ చేంజ్ అవర్ మైండ్ సెట్ పాజిటివ్. సెకండ్ మనీ మెజిషియన్ కావాలి. ఓకేనా? సో ఇక నుంచి మీరు ఖర్చు చేసేటప్పుడు ఆ నెగిటివ్ మైండ్ సెట్లో మీరు ఉండకుండా పాజిటివ్ మైండ్ సెట్లో మీరు ఆలోచించండి. సో అంటే నేను ఈ డబ్బులు ఖర్చు చేస్తున్నాను, ఇది ఎంతవరకు నాకు లాభం వస్తుంది. ఇప్పుడు నేను ఒక కోర్స్ నేర్చుకుంటున్నాను, అది నాకు ఎంతవరకు లాభం ఉంటుంది, సో తర్వాత పర్సన్స్కి ఎంత లాభం ఉంటుంది సో అని ఆలోచించాలి కదా. సో అలానే ఏ విషయంలో అయినా సరే, నా విషయంలోనే కాదు, మీరు ఖర్చు చేసే ప్రతి విషయంలో సో ఇలా ఆలోచిస్తూ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళినప్పుడు మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజీగా అవ్వచ్చు. సో మనకు పెయిడ్ క్లాస్లో డెప్త్గా అంటే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా అవ్వాలి, అలాగే మనం పే చేయాల్సిన బిల్లులు ఏవైతే ఉంటాయో సో అవి ఎందుకు వెనుకబడిపోతున్నాం, పే చేయలేకపోతున్నాము, ఎందుకు స్ట్రెస్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నాము, ఎక్కడ ప్రాబ్లం ఉంది, సో ఇలాంటి విషయాలు మీరు అక్కడ డెప్త్గా తెలుసుకోవడం జరుగుతుంది. మార్చి 5th to 11th మనకి క్లాసెస్ ఉంటాయి. సేమ్ ఈ టైమింగే క్లాస్ ఉంటుంది. సో ఫీజు ఓన్లీ 888. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మనీ విషయంలో చాలా మంది కూడా ఈ నెగిటివ్స్ ఫేస్ చేస్తున్నారు. సో కాబట్టి నేను ఫస్ట్ నా మెయిన్ ఇంటెన్స్ ఏంటంటే నేను మనీ పరంగా కాకుండా సో అందరికీ అవైలబుల్ ఉండాలి సో అన్న ఒక ఇది అన్నమాట నాకు. కాబట్టి మీరు మనీ విషయంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో మీరు తెలుసుకుంటే సో నా నాలెడ్జ్ ప్రకారం మీకు నేను హెల్ప్ చేస్తాను కదా. సో అది నాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో అందుకోసమే నేను ఇది రన్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు మార్చి 5th లోపు. ఓకేనా? Yes, ma'am. థ్యాంక్ యూ సో మచ్. Yes. సో ఈరోజు మీ క్లాస్ ఎలా అనిపించింది సో చాట్ చేయండి. చాలా బాగుంది మేడం. సూపర్. థ్యాంక్ యూ. చాట్ చేయండి అలాగే.
థ్యాంక్ యూ సార్. సో మీకు థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇన్వెస్ట్ చేసి క్లాస్ అటెండ్ అయినందుకు. దీన్ని మనము రోటీ అంటారు, అంటే రిటర్న్ ఆన్ టైం ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ మనం మనీనే కాదు మన టైంని కూడా మనం అంత అంటే మనం ఖర్చు చేస్తున్నాం, ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మళ్ళీ మనకి యూజ్ అవ్వాలి, ఫ్యూచర్లో యూజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఈ క్లాస్ విన్నారు, ఈ నాలెడ్జ్ మీకు ఎప్పటికైనా అది మీ మైండ్లో ఉంటుంది. సో ఏదైతే మీరు ఈ హాఫ్ అన్ అవర్ ఈ 1 అవర్ స్పెండ్ చేశారో ఈ నాలెడ్జ్ అనేది మీ మైండ్లో ఉంటుంది. సో అది మీకు ఎప్పుడైనా హెల్ప్ అవ్వచ్చు. నేను చెప్పిన పాయింట్స్ మీకు కొన్నైనా యూజ్ అవ్వచ్చు. సో కాబట్టి మన లైఫ్లో మనం రోటీకి ఇంపార్టెంట్ ఇవ్వాలి, రిటర్న్ ఆన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? కానీ మనం ఏంటంటే నెగిటివ్ ఆలోచనలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, తెలిసి కానీ తెలియక కానీ. సో అక్కడి నుంచి మనం అక్కడ స్ట్రక్ అయిపోకుండా ఇంకా ముందుకు రావాల్సి ఉంటుంది. సో అక్కడ స్ట్రక్ అయ్యామంటే మనం ఇంకా ఏదనుకున్నా మనం సక్సెస్ అవ్వలేకపోతూ ఉంటాము. కాబట్టి రోటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలాగే ఎవ్రీ 1 రూపీ మీరు ఖర్చు చేసేటప్పుడు సో దీనివల్ల నాకు ఫ్యూచర్లో ఎలాంటి లాభం వస్తుంది, మన లాభానే కాకుండా అదర్ పర్సన్కి హెల్ప్ అయ్యేటట్లుగా మన మైండ్ సెట్ అనేది ఉండాలి. సో